హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది టైటిల్లో చెప్పినట్టుగా జ్ఞాన్వీస్ ఫోటోషూట్ అనమాట. సో ఎన్ని థీమ్స్ తీయించాము, ఎక్కడ తీయించాము, ఎలా తీయించాము అనేది వాచ్ టిల్ అండ్ డీటెయిలింగ్గా చెప్తాను. అది మీకు కూడా హోప్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో మేము జ్ఞాన్వీకి బర్త్డేకి ముందు ప్లాన్ చేసామన్నమాట. అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. అండ్ నెక్స్ట్ తనకి 13 months ఉన్నప్పుడు ప్లాన్ చేసాము. 13 to 14 months అప్పుడు మేము ప్లాన్ చేసాము. సో మేము మా హోమ్ టౌన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను యూట్యూబ్ పేజ్లో చూశాను. సో అలా ప్రమోట్ చేసిన వాళ్ళది చెక్అవుట్ చేస్తే నాకు బెస్ట్ రిప్లై ఇచ్చిన వాళ్ళల్లో న్యూ బోర్న్ షూట్ వాళ్ళది అనమాట. వాళ్ళు రిసీవింగ్ అనమాట చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ వాళ్ళకు కూడా కాల్ చేశాను, కానీ వీళ్ళు రిసీవ్ చేసుకున్నంత బాగా అనిపించలేదు. ఎందుకనంటే ఫోటోషూట్ చేసేటప్పుడు చాలా ఓపిక్గా ఉండాలి, మన క్వైరీస్కి మంచిగా ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్. సో వీళ్ళైతే కరెక్ట్ అనుకున్నాను. సో వెళ్ళాము. అక్కడ థీమ్స్ ముందే ప్రీ బుక్ చేసుకోవాలి. అండ్ ఏ డేట్ అనేది చెప్పాలి, ఏ టైమింగ్ అనేది కూడా మన కన్వీనియంట్ అండ్ వాళ్ళ కన్వీనియంట్ రెండు ఉండాలి. సో దానికి తగ్గట్టుగా మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మేము చెప్పిన డేట్స్కి వాళ్ళు ముందే సెటప్ చేసి పెట్టుంటారు. అండ్ ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా ఓపిక్గా తీస్తారు వాళ్ళు. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ వచ్చేసి వన్ ఈజ్ యూ బెంచ్ థీమ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీకి డ్రెస్ అంతా వాళ్ళే ఇస్తారు, డ్రెస్ సెటప్స్ అండ్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ ఓపిక్గా చాలా బాగా తీశారనమాట. అండ్ మేము మాట్లాడుకున్న దాంట్లో 3 themes మాట్లాడుకున్నాము. 3 themes వచ్చేసి, ఒకటి ఆల్రెడీ చెప్పాను కదా, యూ బెంచ్ థీమ్ అండ్ చెఫ్ థీమ్ అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ మాట్లాడుకున్నాము. అండ్ వన్ మోర్, నేను నా బేబీ ఓన్లీ ట్విన్నింగ్ టైప్ అనమాట, అలా కూడా మాట్లాడుకున్నాము. సో అలా చాలా మంచిగా, అంటే జ్ఞాన్వి కూడా చాలా సపోర్ట్ చేసిందని చెప్పాలి. యూజువల్గా బేబీస్ కొంతమంది సతాయిస్తారు, కొంతమంది బాగా సపోర్ట్ చేస్తారు. అంటే బేబీ క్రాంకీ అవ్వకుండా ముందు మనం చూసుకోవాలి. సో వాళ్ళకి ఆల్రెడీ జ్ఞాన్వికి అవి కలర్ఫుల్గా కనిపించేసరికి షీ ఫెల్ దట్ ఇట్స్ వెరీ ప్లే థింగ్స్ లైక్ అన్నట్లు ఫీల్ అయింది. అండ్ యూ బెంచ్ కంటే జ్ఞాన్వికి చెఫ్ థీమ్ చాలా యాప్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా, ఏదో తనకి మేము లైక్ ఏంటంటే ఆల్రెడీ తనకి టచ్ ఉంది అన్నట్లుగా కుకింగ్ ఆ ఏజ్లోనే తనకి చపాతీ తిక్కడం అవన్నీ మేము ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇలా చెయ్యని కూడా చెప్పలేదు. డైరెక్ట్ కర్ర తీసుకొని తనే ఇట్లా యూస్ చేస్తూ, అంటే పిల్లలు ఎంత గ్రాప్ చేస్తారు కదా కిచెన్లో మనం వర్క్ చేసేటప్పుడు. తను ఎలా నేర్చుకుందాం షాక్ అయ్యాం అక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ పిండి వాడడము అదంతా అస్సలు వి వర్ షాక్ లిటరలీ. అండ్ ఆ థీమ్కి అలా చేస్తేనే ఫొటోస్ బాగా వస్తాయి అన్నమాట. సో మేము పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా తనే హ్యాపీగా మాకు సపోర్ట్ చేసింది. అండ్ చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో. అండ్ పిల్లలు ఎవరైనా మనం చెప్పకుండానే వాళ్ళే గ్రాప్ చేసుకొని అలా చేస్తే ఆ మూమెంట్ ఉంటుంది కదా, వీ ఫెల్ లైక్ ఓ మై గాడ్, మా బేబీ ఎంత బాగా చేస్తుంది అన్నట్టుగా. చూడండి ఆ యూసేజ్ ప్రాప్స్ అనేది కూడా ఎంత క్యూట్గా చేస్తుందో. వి వర్ థరోలీ ఎంజాయ్డ్ దేర్ సిట్టింగ్ అనమాట. మేమైతే ఆల్మోస్ట్ ఆ ఫోటోషూట్ అంతా తన గురించే హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ వీ థరోలీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అండ్ అవన్నీ తనకి చాలా నచ్చింది. పిల్లలకి మనం యూజువల్గా ఇయ్యం కదా అవన్నీ ఐటమ్స్, వాళ్ళు ఎక్కడ ఖరాబ్ చేసుకుంటారో అని. బట్ అక్కడ అన్నీ ఇచ్చేసరికి తనకి తన ప్రపంచం అయిపోయిందనమాట. సో అవి చాలా ఆ స్పట్టులా పట్టుకోవడం కానీ, ప్యాన్ యూసేజింగ్ కానీ, వీట్ ఫ్లోర్ యూస్ కానీ, ఆ ప్రాప్స్ లైక్ ప్రొఫెషనల్ కుకింగ్ వాళ్ళు చేసినట్టుగా చేస్తుంది. నాకైతే లిటరల్లీ హ్యాపీ అనమాట ఆ చెఫ్ థీమ్లో. మేబీ పిల్లలందరూ అలా ఎంజాయ్ చేస్తారేమో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో.
అండ్ నెక్స్ట్ మేము ఈ థీమ్ అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ డన్, అక్కడ మా ఆయన అయితే కంటిన్యూగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఇంకా ఫైనల్గా మేము ఏమి ఎక్స్పెక్ట్ చేసాము అంతకు మించి అయ్యింది. అండ్ అక్కడ న్యూ బర్న్ ఫోటోషూట్ వచ్చేసి అబ్దుల్లా కోన్ ఎస్టేట్లో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ లొకేషన్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. స్కంద వాళ్ళ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. వాళ్ళకి కాల్ చేయగానే వాళ్ళు చెప్తారనమాట. ఇంకా మీకు పర్టికులర్గా కావాలంటే అక్కడ అనిల్ గారు రిసీవ్ చేసుకున్నారు, ఆయనే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. And here is some photos and I'll share in next video full details అనమాట. లైక్ ఎంత తీసుకున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఉంటాయనేది నేను చెప్తాను. అండ్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. సో థ్యాంక్